పరిశుద్ధాత్మ దేవుని ప్రభువా, ఈ అక్టోబర్ మాసం మొదటి ఆదివారం పగటిపూట నీ ప్రజలకి ఏ వర్తమానాన్ని మీరు అందించబోతున్నారని పరిశుద్ధాత్ముడిని నేను అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం ఆదికాండం 32వ అధ్యాయము 28వ వచనం ఒకసారి గమనించండి. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాట దేవుడైన యెహోవా తన భక్తుడైన యాకోబుతో మాట్లాడుతూ అంటాడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటున్న మాట చూడండి, జగతుత్పత్తిని ఉద్భవించిన వాడు 6 దినముల్లో సృష్టిని తన మహత్కరమైన మాటతో సృష్టించిన వాడు, శూన్యముగా ఉన్న భూమిని ఒక ఆకారమును రూపమునివ్వగలిగిన మహదైశ్వర్యము కలిగిన మాట చేత సృష్టించిన దేవుడు అంటాడు, అదే నోటితో యాకోబును చూసి అంటాడు, యాకోబు నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. ప్రైజ్ ది లార్డ్. యాకోబు యొక్క గెలుపు ఒక రాత్రిలో రాలేదు. నోట్ దిస్ పాయింట్, చాలా జాగ్రత్తగా వినాలి. యాకోబు యొక్క గెలుపు ఒక్క రాత్రిలో రాలేదు. మీరు ఆదికాండం 29వ అధ్యాయం చూడొద్దు కానీ నా వైపు చూస్తూ వినండి. ఆదికాండం 29వ అధ్యాయంలో మొదలైన యాకోబు యొక్క చరిత్ర, దేవుడు యాకోబు గురించి మాట్లాడుతూ ఆదికాండం 32వ అధ్యాయములు అంటాడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పోరాడావు, నువ్వు గెలిచావు. చాలామంది అనుకుంటారు ఒక్క రాత్రే విజయం వచ్చిందని. కాదు కాదు కాదు. యాకోబు ఒక్క రాత్రికి రాత్రి అంత ప్రార్థన చేస్తే విజయం ఏం అతనికి రాలేదు, గెలిపేం అతనికి రాలేదు. తన వ్యక్తిగత జీవితాన్ని గనక మనము లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే ఎంత పోరాటం పోరాడారో ఈ పగటి పూట పరిశుద్ధాత్ముడు లేఖనాల విప్పి నీతో మాట్లాడును గాక. ఒక రాత్రికి రాత్రి యాకోబు ఏమీ గెలుపును అభ్యసించలేదు. మనందరికీ తెలిసిన రాత్రి ప్రార్థన చేస్తే గెలిచాడని కాదు. తన జీవన శైలిలో ఎంతో పోరాటాన్ని యాకోబు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు కూడా ఎన్నోసార్లు గెలవాలని, ప్రభువా నా కుటుంబాన్ని గెలిపించయ్యా, నా వ్యాపారంలో నేను గెలవాలి అయ్యా, నేను ఎగ్జామ్లు రాస్తున్నాను, నాకు గెలుపు రావాలి, మంచి ర్యాంక్ రావాలి, నన్ను గెలిపించు, నా బిడ్డల్ని గెలిపించు, నా ఆత్మీయ జీవితాన్ని గెలిపించని ఎన్నోసార్లు ప్రభుని అడుగుంటారు. ఎన్నోసార్లు ప్రభు దగ్గర మొరపెట్టుంటారు. కుటుంబ వ్యవస్థలో గెలుపు కావాలని, వ్యాపార రంగంలో గెలుపు రావాలని, నువ్వు పనిచేసే విషయంలో గెలుపు రావాలని, నీ ఆధ్యాత్మిక భౌతిక విషయాల్లో గెలుపు రావాలని ఎన్నో మారులు ప్రార్థించుంటారు. కానీ ఈ పగటి పూట పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు గెలిచితివి. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట ఎన్నో సంవత్సరాలుగా పోరాడితే గాని ప్రభు మాట్లాడలేదు. నీవు గెలిచితివి యాకోబు అనటానికి కొన్ని సంవత్సరాల క్రితం ఎంతో పోరాటం ఉంది యాకోబుది. నిర్విరాహముగా పోరాడిన వ్యక్తి యాకోబు. అతను మామూలు వ్యక్తి కాదు. భయంకరమైన పోరాటాన్ని తన జీవితంలో పోరాడారు. దేవునికి స్తోత్రం. మళ్ళా చెప్తున్నాను, యాకోబు ఒక్క రాత్రిలో గెలవల. చాలా జాగ్రత్తగా వినాలి. యాకోబు ఒక్క రాత్రిలో గెలవల. యాకోబు అనేవాడు గెలిచే వరకు పోరాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క రాత్రిలో తనకి విజయం రాలేదు. ఒక రాత్రిలో తనకి ఆ ఉత్సాహం రాలేదు. ఎన్నో సంవత్సరాల ప్రయాస ఉంది ఆ గెలుపుకి. ఎన్నో సంవత్సరాల విధ్వంసం ఉంది ఆ గెలుపుకి. ఎన్నో సంవత్సరాల కష్టం ఉంది ఆ గెలుపుకి.
నీవు కూడా చాలా మార్లు నన్ను గెలిపించు గెలిపించు గెలిపించని అలసిపోయి నువ్వు మౌనముగా ఉన్నట్లుగా పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడాడు. గెలుపు అనేది నువ్వు ఉండేటువంటి ఒక్క పూట ఉపవాసానికో 2 వారాల ఉపవాసానికో రాదు. గెలుపు అనేది నీ కష్టే నీ కృషిలో అది ఎప్పుడు సహాయపడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. 10 సంవత్సరాల నుంచి నీ భర్త మారాలని ప్రార్థిస్తున్నావు, నో రిజల్ట్. నీ బిడ్డలు మారాలని ప్రార్థన చేస్తున్నావు, నో రిజల్ట్. నీ కుటుంబ వ్యవస్థ బాగుపడాలని కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావు, నో రిజల్ట్. ఇప్పుడుకొచ్చి గెలుపు అనేది నీ జీవితంలో నువ్వు చూడలేకపోతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థించి 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 అలసిపోయి ప్రార్థన ఇంక ఏం ప్రార్థన చేయనయ్య గారు. 10 సంవత్సరాలు ప్రార్థన చేయగా మారనోడు 2025లో ప్రార్థన చేస్తే మారతాడా? ఇక మారడు. నీవే డిసైడ్ చేసుకునే పరిస్థితులకు వచ్చేసిన దాఖలాలు ఉన్నాయి ఈ పూట ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఈ వ్యాపార పరిస్థితి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, డెవలప్మెంట్ ఏం కనపడట్లేదు. ఈ సంవత్సరం ప్రార్థన చేస్తే డెవలప్మెంట్ అవుతుందా? నీవే ఒక నిరుత్సాహంలో కూరుకుపోయేటువంటి పరిస్థితి నీకు వచ్చేస్తుంది. రిజల్ట్ లేక, గెలుపు లేక, ఓటమిని పానీయముగా కూడుగా తింటున్న బ్రతుకునేది. ఈ పూట ఈ పగటి పూట నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నిరుత్సాహం అనేది నీ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు. దేవునికి స్తోత్రం. నిరుత్సాహం అనేది ఎట్టి పరిస్థితుల్లో నీ వద్దకు నువ్వు రానివ్వద్దు. నిరుత్సాహం అనేది ఎట్టి పరిస్థితుల్లో నీ నట్టింట చారనివ్వద్దు. 10 సంవత్సరాలు ప్రార్థన చేశాను భర్త కొరకు. 25 సంవత్సరాల నుంచి అయ్యా పెళ్ళైన దగ్గర నుంచి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. 2025లో మారిపోతాడా? నాకు నమ్మకం లేదు బాబు, నాకు నమ్మకం లేదు అన్న పరిస్థితిలోనికి నువ్వు వచ్చేసావు. ఈ పూట నీతోనే స్పష్టంగా నువ్వు ఎదురు కూర్చున్నావు. దేవుడి యొక్క వాక్యం ఒక అర్థం వల్ల నీతో మాట్లాడుతుంది. యాకోబుతో అన్నాడు కదా, నీవు గెలిచితివి అన్న స్వరం యాకోబు వినగలిగాడు. ఆ అమృతమైన స్వరాన్ని నీ చెవిలో కూడా ప్రభు వేయాలంటే నిరుత్సాహం అనేది నీ గుండెల్లోనికి రానివ్వద్దు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఎలా ఉంటాయి అంటే పరిస్థితులు, ప్రార్థన చేసే కొద్ది భర్త ఎక్కువ తాగుతాడు. ఏమండి, ప్రార్థన చేయనప్పుడు తాగడు. నువ్వు ప్రార్థన మానేసి నీ భర్తతో పాటు టీవీ ముందు కూర్చుంటే వాడు బాగానే ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెడతావో బయట నుంచి తాగొచ్చి నేను కొట్టడం స్టార్ట్ చేస్తాడు. చాలా జాగ్రత్తగా వెళ్ళి, ఇవన్నీ నీ జీవితాల్లో జరిగే పరిస్థితులు. నువ్వు ప్రార్థన చేయకుండా ఒకరోజు చేసి ఒకరోజు మానేసి గ్యాప్లు ఇచ్చుకుంటూ ఉన్నావంటే నీ భర్త ఏమండు. నువ్వు డైలీ ప్రార్థన చేయి, విసగగా ప్రార్థన చేయి, కృంగిపోకుండా ప్రార్థన చేయి. నీ భర్తలో దురాత్మలు రేగిపోతాయి, లేదంటే నీ భార్యలో దురాత్మలు రేగిపోతాయి. నువ్వు అనుకుంటావు, ఇదేంటి బాబు ప్రార్థన చేయనప్పుడే బాగుందిగా, ప్రార్థన చేసినాక నా భర్త ఇంకా ఎక్కువ తాగుతున్నాడు, నా భర్త ₹1 నాకు తెచ్చివట్లా, ప్రార్థన చేయకముందు ₹1 తెచ్చిచ్చేవాడు, ప్రార్థన చేసి నాకు ఇంకా దరిద్రం అయిపోయింది అని ప్రార్థనలు మానేసిన దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ వాస్తవాలు కాదంటారు మీ జీవితాల్లో. ప్రార్థనలు చేస్తున్న కొలది కార్యం జరగకపోగా రివర్స్లో కార్యాలు జరగటం. నా భర్తను మార్చు, నా భర్త తాగుడు నుంచి విడుదల చేయ నువ్వు ప్రార్థన చేస్తే ఇంకా 1 క్వార్టర్ తాగేవాడు 2 క్వార్టర్లు తాగొస్తాడు ఇంటికి. ఎంతోమంది తల్లులు ప్రపంచంలో ఎదుర్కొంటున్న సందర్భాలు అవి. ఈ పగటి పూట పరిశుద్ధాత్ముడు నీతో స్పష్టమైన మాట, ఒకే ఒక్క మాట నీకు నేను చెప్తున్నా, గుండెల నిండా ఒక విశ్వాసం ఉంచు. దేవునికి స్తోత్రం. నీ గుండెల నిండా ఒక విశ్వాసాన్ని దాచుకో. పట్టు ఎక్కడ వదలొద్దు, ఎవడి మాటలు వినొద్దు. ఇంక నేను ఏం చేయనయ్యా ప్రార్థన, ఈ 2025లో కూడా నా భర్త మారతాడని, నా కుటుంబం బాగుపడిద్దని నాకైతే నమ్మకం లేదన్న మాటలు మాట్లాడొద్దు. ఇంకేం చేయమంటావయ్యా, ప్రార్థన చేస్తేనే గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రార్థనకు వచ్చిన రోజు మా ఇంట్లో గొడవలు జరుగుతాయి, ప్రార్థనకు రానప్పుడు బాగానే ఉంటుందని అనినోళ్ళు నా దగ్గర బోల్డ్ మంది, లెక్క పెట్టలేం వాళ్ళని. అలాంటి మాటలు మాట్లాడొద్దు. నీ గుండెల నిండా ఒక విశ్వాస
రథాన్ని నువ్వు చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒక విశ్వాసాన్ని ఒక సారథిగా నువ్వు స్వీకరించాలి. ఒక గుండెల నిండా ఒక భయంకరమైన విశ్వాసం ఉండాలి. ఈరోజు గెలవకపోతే దేవుడు నన్ను రేపు గెలిపిస్తాడేమో, రేపు కూడా గెలవలా ఎల్లుండి గెలుపు వస్తుందేమో, ఈ వారం ఓడిపోయిన వచ్చే వారం గెలుస్తాను, ఈ నెల ఓడిపోయిన వచ్చే నెల గెలుస్తాను, ఈ సంవత్సరం ఓడిపోయిన వచ్చే సంవత్సరం గెలుస్తాను. ఒక విశ్వాసపూరితమైనటువంటి ఒక ఆసక్తిని గుండెల్లో పేరుకుపోవాలి. యాకోబు నీవు గెలిచితివి. అబ్బో, ఈ మాటని మీరు చూస్తున్నారు, తన ప్రయాస ఎప్పటికీ కనపడట్లేదు. నువ్వు గెలిచావు, ఏముంది, నువ్వు గెలిచావు. ఒక రాత్రి మోకాలేసి చేతులు ఎత్తేసి పొద్దున్న దాకా ప్రార్థన చేస్తే గెలుపు వచ్చేద్ది. ఒక రాత్రి కొట్టిన కప్పు కాదు యాకోబు అది. ఒక రాత్రి ఎబ్బోకు రేవవుతల మోకరించి చేతులు ఎత్తితే కొట్టిన కప్పు కాదు అది. నువ్వు గెలిచావు, దేవునితో మనుషులతో పోరాడి గెలిచావన్న మాట. ఆ మాట కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాడాడు యాకోబు. దేవునికి స్తోత్రం. నిరుత్సాహపడద్దు. యాకోబు ఎక్కడ నిరుత్సాహపడలేదు. మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో చెప్పండి. ఏమండి, నీకు ఇయర్ తెలియదా? 1947వ సంవత్సరం ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది కదా. స్వతంత్రం కోసం పోరాడే వాళ్ళు ఆగస్టు 14న పోరాడితే ఆగస్టు 15కి వచ్చేసిందా మనకు స్వతంత్రం? రాలేదు. సిపాయిల తిరుగుబాటని, ఉప్పు సత్యాగ్రహం అని ఎన్నో పోరాటాలు కొన్ని వందల సంవత్సరాలుగా చేస్తే ఆగస్టు 15న రికార్డు స్థాయిలో స్వతంత్రం వచ్చింది భారతదేశానికి. హలో, ఆగస్టు 14న చేసిన పోరాటంతో ఆగస్టు 15న రాలా కప్పు. సోషల్లో అనుకుంటా ఉంటుంది. మేము చదువుతున్నప్పుడు ఉప్పు సత్యాగ్రహం అని, సిపాయిల తిరుగుబాటు అని, ఇలా కొన్ని ఉద్యమాలతో దేశము కొరకు ప్రాణాలు విడిచినటువంటి గొప్పవారు ఉన్నారు. ఎన్నో పోరాటాలు, నిద్రలు లేక, తిండి లేక, దేశమును కాపాడాలి, నా ప్రాణమును ఫలంగా పెట్టాలని ఎన్నో వందల సంవత్సరాలు పోరాడితే కానీ ఆగస్టు 15 1947వ సంవత్సరంలో మన భారతదేశం స్వతంత్రపు హక్కును పొందుకుంది. ఏమండి, గెలుపు అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు, ఒక్క ప్రార్థనలో వచ్చేది కాదు, ఒక్క ఉపవాసములో వచ్చేది కాదు. గెలుపు ఎన్నో పోరాటాలు పోరాడుతూ వస్తూ ఉండగా ఒకానొక రోజున అఖండ విజయాన్ని పొందబోతున్నావు నీ జీవితంలో. ఎన్నో పోరాటాల మధ్య, కుటుంబ పోరాటం, వ్యక్తిగత పోరాటం, సమాజపు పోరాటం, నువ్వెన్ని పోరాటాల మధ్య పోరాడుతూ ముందుకు వస్తున్నావో ఒకానొక రోజు ఉంది, యాకోబుతో అనిన మాట నీ చెవులో ఒక అమృతములాగా పోసే దినాన్ని దేవుడు ఆసన్నము చేయబోతున్నాడు, నీ జీవితంలో ప్రవేశపెట్టబోతున్నాడు. నీవు గెలిచితివి. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. నీవు గెలిచితివి. విజయం చెప్పండి, విజయం ఒక్కసారి వస్తుందా? ఒక్క రోజులో వచ్చేస్తుందా విజయం? రాదు. మనకు స్వతంత్రం ఒక్క రోజులోనే రాలేదు. ఆగస్టు 14న వారు పోరాడారు, ఆగస్టు 15న స్వతంత్రం వచ్చిందంటే చెప్పు తీసుకుందంటారు. ఎంతమంది దేశము కొరకు ప్రాణం పెట్టిన ఉన్నారు, ఎంతమంది ప్రాణాన్ని విడిస్తే మనకు స్వతంత్రం వచ్చింది. మీ దృష్టికి వదిలేస్తున్నాను నేను. పోరాడుతున్నావు కాదనట్లేదు. భర్త కొరకు, బిడ్డల కొరకు, జీవితం కొరకు, సంసారం కొరకు, ఆర్థిక ఇబ్బందుల కొరకు. ఎందుకు అలసిపోతున్నావు? ఎందుకు ఒక నిరుత్సాహం నీలోకి వస్తుంది? ఎందుకు ఇక నా భర్త మారడని ఒక డిసైడ్ అయిపోయావు, నా కుటుంబం ఇంతేనని ఎందుకు నీవు మాట్లాడుతున్నావు? దౌర్భాగ్యురాలా, దేవుడు వింటలేదు అనుకుంటున్నావు నీ మాటలు. నువ్వు ఏది విత్తుతున్నావు అదే నువ్వు కోస్తావన్న మాట మర్చిపోతున్నావా? నోరు జారి కూడా పొరపాటునటువంటి మాటలు నీ నోట్లో రానివద్దు. మారడు, ఇక అయిపోయింది, ఇక నా జీవితం ఇంతే అని నీ ఊహల్లో కూడా నువ్వు తలుచుకోవడానికి వీల్లేదు. అఖండ విజయాన్ని పొందేంత వరకు పోరాడుతూనే ఉండు. దేవునికి స్తోత్రం. అఖండ విజయాన్ని
ఎప్పుడైతే ఆ సిపాయిల తిరుగుబాటు, ఉప్పు సత్యాగ్రహం, ఇంకా బోల్డన్ని యుద్ధాలు, బోల్డన్ని పోరాటాలు చేసి చివరికి ఆ పోరాటాలన్నీ ఎలా మార్చబడ్డాయి తెలుసా అండి? విజయమును చేకూర్చి పెట్టే భారతదేశానికి దేవునికి మహిమ. హల్లెలూయా. ఒక బండరాయి ఉంది, ఒక బండరాయిని సుత్తితో ఒక దెబ్బేశాడంట, పగిలిపోయిందా? పగల. రెండో దెబ్బేశాడు, మూడో దెబ్బేశాడు, 4, 7, 8, 9, 10 దెబ్బేస్తే టప్పును పేలిందంట. 9 సార్లు కొట్టింది వ్యర్థమైపోయిందని అర్థమా? 9 సార్లు దెబ్బేసావే, అది వ్యర్థమైపోయిందని అర్థమా? ఆ 9 సార్లు దెబ్బ పడింది కాబట్టి 10వ సార్లు పుచ్చకాయ పేలిపోయినట్టు పేలిపోయింది. ఈ 9 సార్లు పోరాడిన పోరాటం 10వసారికి నీకు ఎక్కువ బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా చెప్తున్నాను, మొదటిసారి నువ్వు బండరాయిని కొట్టినప్పుడు లోపల ఒక సూక్ష్మంగా ఏదో కదిలింది, కానీ పగల్లా, నీకు కనబడట్లేదు ఆ విషయం. రెండోసార్లు కొట్టినప్పుడు ఏదో కొంచెం బీట్లు ఇస్తుంది, మూడోసారికి కొంచెం బీట్లు ఇస్తుంది, 5, 7, 8, 9, 10వసారికి మొత్తం బండరాయి పగిలి అవతల పడిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? 9 సార్లు ప్రయాసపడ్డాను, అవన్నీ నేలపాలైపోయినాయి అని అర్థమా? ఆ 9 దెబ్బలు 10వ దెబ్బకి ఎప్పుడైతే దోహదపడ్డాయో, ఎప్పుడైతే సపోర్ట్ ఇచ్చాయో, నీ విజయానికి ఘన విజయాన్ని చేకూర్చి పెట్టినాయి. నీవు చేసిన ప్రార్థనలు ఏవి వ్యర్థమవ్వని చెప్తున్నాను నేను, అది నా బాధ. అర్థమైందా? నువ్వు ఎన్ని వారాలు ఉపవాసం ఉన్నావో, ఎన్ని నెలలు ఉపవాసం ఉన్నావో, ఆ దెబ్బలన్నీ ఇప్పుడు నువ్వు కొట్టే ఫైనల్ దెబ్బకి దోహదపడబోతున్నాయి. ఏది వ్యర్థమవటానికి వీల్లేదు. 9 దెబ్బలు 10వ దెబ్బకి ఎంత సపోర్ట్ ఇచ్చినాయో చూడండి. పిచ్చి మొక్కల్లాగా ఆలోచించమాకండి, వ్యర్థమైపోతుంది. ఉపవాసం ఉండి నేను బక్క చిక్కిపోతున్నాను, ఈ ప్రయాస అంతా ఫెయిల్ అవుతున్నావు కాదన్నట్లు, కానీ ఈ ఓటమి దెబ్బ చివరికి ఘన విజయం దెబ్బగా మనల్ని మార్చేస్తుంది. ప్రియమైన ఓటమిని రుచి చూచిన వాడికి రోషం, పౌరుషం పెరగాలి. నిరుత్సాహం రాకూడదు, బలహీనపరచపడకూడదు. ఇక ఏం మారతాడులే, ఇక ఏం మారతేలే పరిస్థితులు నీ నోట్లో నుంచి ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా రాకూడదు. చాలా తప్పది. గతంలో నువ్వు చేసిన ప్రార్థనలన్నీ కూడా అఖండ విజయాన్ని తీసుకురాబోతున్నాయి ఈ పూట. గతములను ఉండిన ఉపవాసాలు, గతములో దేవునికి ఇచ్చినటువంటి కానుక సమర్పణలు, నువ్వు చేసిన తీర్మానాలన్నీ కూడా ఈ పూట నీకు అఖండ విజయాన్ని చేకూర్చబోతున్నాయని ఈ వాక్య సందర్భంగా ప్రవచిస్తూ నేను నీతో మాట్లాడుతున్నాను. ఒక ప్రవచనాత్మకంగా నువ్వు అనుకుంటున్నావు నేను చేసిన ప్రార్థనలన్నీ వ్యర్థమైపోయాయని, నువ్వు అనుకుంటున్నావు వండిన ఉపవాసాలన్నీ వ్యర్థమైపోయినాయి అని, నువ్వు అనుకుంటున్నావు ఈ చర్చికి అనవసరంగా వెళ్తున్నట్టుందని అనుకుంటున్నావు కదా. ఇవన్నీ ఒకానొక రోజున నిన్ను ఘన విజయ పతాకములో, నిన్ను ఘన విజయ పొజిషన్లో నిలబెడతాయి. ఏది వ్యర్థం కాదు నీ జీవితంలో, దేన్ని దేవుడు వ్యర్థం చేయడు. యాకోబు తన పోరాటాన్ని మొదట ఎవరితో చేశాడు తెలుసా? ఎవరితో? దేవునితో యాకోబు పోరాడాడు. అంటున్నాడు కదా యాకోబు, నీవు దేవునితోనూ, ఫస్ట్ ఎవరి పేరు రాయబడి ఉంది? దేవునితో. యాకోబు మొట్టమొదటిసారి దేవునితో పోరాడాడు. నీవు కూడా ఉదయాన్నే లెగుస్తూ పడకల మీద నుంచి దేవునితో పెనుగులాంటూ నేర్చుకోవాలి. అది చాలా మంచి పద్ధతి క్రైస్తవులకి. ఉదయాన్నే లెగిచి చీపురు కట్ట ఎక్కడుందని ఎత్తుక్కోవడానికి వెళ్ళకూడదు. ఉదయాన్నే లెగిచి పాచి బొచ్చులు బయట వేయాలని వెతుక్కోకూడదు. నీ పడక మీద నుంచి లెగిచి తోడనే నన్ను సృజించినోడు, నన్ను సృష్టించినోడు, గర్భములో నాకు మంచి రూపురేఖల దిద్ది నన్ను ఇలా పంపించిన వాడికి నీవు పెనుగులాడాలి ఆయనతో. ఒక మంచి మాట చెప్తాను వినండి. నువ్వెప్పుడైతే ఉదయాన్నే లెగిచి దేవునితో మాట్లాడడం మొదలు పెడతావో, మొట్టమొదటి గంట కానీ, మొట్టమొదటి అరగంట కానీ, మొట్టమొదటి 10 నిమిషాలు కానీ నువ్వు దేవునితో పెనుగులాడటం మొదలు పెడితే ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా అఖండ విజయాన్ని పొందుతావు. ఎక్కడికన్నా వెళ్ళి ఆ రోజు, ఏ చోటన్నా తిరిగి ఆ రోజు నీదే పై స్థాయి, నీదే పై చెయ్యి. దేవునితో యాకోబు మొట్టమొదటిగా పోరాడినట్లుగా
నీవు కూడా పడకల మీద నుంచి లెగిచిన వెంటనే దేవునితో పెనుగులాడటం ప్రారంభించాలి. దేవునితో మాట్లాడడం అది ఒక మంచి లక్షణం. నన్ను అడిగితే ఒక రోజు చేస్తుంది ఒక అమ్మ, ఇంకో రోజు చేయదు. రోజు మాట్లాడాలి ఆయనతో. అర్థమైందా? చేతులెత్తి నీ పడక మీద నేను లెగిచి మోకరించి చేతులెత్తి దేవునితో మాట్లాడడం చాలా శ్రేయాస్కరం, ఆశ్చర్యం. ఆ పూట నువ్వు ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా అఖండ విజయం, విజయ పతాకం మీద, విజయ పదముల మీద దేవుణ్ణి నడిపిస్తూ ఉంటాడు. అది గుర్తుపెట్టుకుని మనసులో ఎప్పుడు కూడా. యాకోబు గారు దేవునితో పోరాడినట్లుగా నీవు కూడా మొట్టమొదటి అరగంట ఇస్తావో, మొట్టమొదటి 10 నిమిషాలు ఇస్తావో, మొట్టమొదటి గంట ఇస్తావో, నువ్వు లెగుస్తావు. నువ్వు ఎప్పుడు లెగుస్తావు? అప్పుడే 3ంటికి లెగిస్తే 3ంటికి, 4ంటికి లెగిస్తే 4ంటికి తెల్లవారుజామున, 5ంటికి లెగిస్తే 5, 6ంటికి లెగిస్తే 6, 7ంటికి 10ంటికి లేచిన వాళ్ళకి అందరికీ నా వందనాలు. ఆ మంద ప్రార్థన ఏంటి దేవుడు. కొంతమంది మందిరం 8ంటికి అయితే 8:30కి లెగిసే లేడీస్ ఉన్నారు ఇక్కడ. దరిద్రం, సిగ్గుచేటు, పాపిష్టి వ్యవహారం ఇంకోటి లేదు దానికి మించింది. 8ంటికి లెగిసి పనులు చేసుకొని, పళ్ళు తోముకొని, స్నానం చేసి వచ్చేపాటికి 9, 9:30 అయిపోతుంది. దేవుని సందులో మొట్టమొదటిగా ఉన్నవాడే మొట్టమొదటి బహుమానం పొందుకుంటాడు. అర్థమైందా? ఎప్పుడు చివరి వచ్చేవాళ్ళు పాటలు అయిపోయినాక, ఆరాధన అయిపోయినాక వచ్చిన వాళ్ళకి ఇక నేనేం చెప్పలేను. మన సన్నిధిలో ఉన్నారు. 8ంటికి లెగిసే వాళ్ళు ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యం. ఆదివారం కూడా 6 గంటలకి 5 గంటలకి లేగలేరు ఆడవాళ్ళు. మరి భర్తలు ఎందుకండి ఎంత లూజ్ వదిలేశారు వాళ్ళకి? వదలొద్దు. ఏ స్పీకండి లెగిసి అట్ల పెనం గాల్చి పెట్టండి, నువ్వు తిమ్మటే సర్రన కాలి అమ్మో లగాలి దయ్యం మీద పడిందని. నిజం. భర్తలు లేపవలసిన పరిస్థితిలో ఉన్నారు భార్యలారా. భర్తలు కూడా మీరు ఉదయాన్నే లెగిసి బెడ్ కాపీ కోసం చూడకూడదు. యేసు ప్రభుతో పోరాటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఉదయం లెగిసిన వెంటనే ఫోన్ మీదకి వెళ్ళిపోద్ది చేతులు కొంతమందికి, స్త్రీలు పురుషులు. నువ్వు దేవునితో పోరాటం నేర్చుకుంటే, నువ్వు దేవునితో మాట్లాడటం నేర్చుకుంటే, నువ్వెంతసేపు ఇస్తావో నేను అడగట్లా. నువ్వెంతసేపు ఇచ్చినా ఫస్ట్ 10 నిమిషాలు, ఫస్ట్ అరగంట, ఫస్ట్ ఆ గంట దేవునికి ఇచ్చేసేయి. అది నీది కాదు. ఆ తర్వాత నువ్వు ఎవరితో మాట్లాడతావో, నువ్వు ఇల్లు ఉడుచుకుంటావో, బాసనలు తోముకుంటావో, నువ్వేం చేస్తావో తర్వాత సంగతి. నువ్వు దేవునికి ఎన్ని నిమిషాలు ఇవ్వదలుచుకుంటున్నావు ప్రతిరోజు, అన్ని నిమిషాలు దేవునికి ఇచ్చేయి. అదే కంటిన్యూ చేస్తా దేవునికి పడే. ఎక్కడికి ప్రపంచంలో పోయి కాలు నిలిపినా నీ పేరే వినబడుతుంది, నీ కార్యాలే జరుగుతాయి, నీ పేరే ఉద్భవిస్తాడు దేవుడు. నువ్వు గెలిచావన్న మాటలు, నువ్వు సక్సెస్ అయ్యావన్న మాటలు, నువ్వు విజయం పొందావన్న మాటలు నువ్వు వింటూనే ఉంటావు. దేవునికి స్తోత్రం. యాకోబు ఎవరితో పోరాడాడు? దేని విషయం అనేది మనం ఇప్పుడు చూడాలి. దేని విషయమై పోరాడాడు యాకోబు అంటే, రోమీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 12వ వచనం గనక మీరు చూడగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడును. చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఇది ఎవరు గురించి మాట్లాడుతున్న ప్రవచనమో తెలుసా? యాకోబు గురించి, ఏశావు గురించి మాట్లాడుతున్న ప్రవచనం. యాకోబు, ఏశావు ఇంకా పుట్టలేదు, వాళ్ళతో మాట్లాడుతున్న మాట. పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చెయ్యకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే యాకోబు, ఏశావు పెద్ద, యాకోబు పెద్ద, ఏశావే పెద్ద. కానీ ఇక్కడ లెక్క ప్రకారం దేవుని ప్రణాళిక ఏంటంటే, యాకోబు ఏలికగా ఉండాలి, చిన్నవాడు పెద్దగా ఉండాలి, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవ్వాలని దేవుని స్క్రిప్ట్. దేవుడు రాసేశాడు యాకోబు గురించి. తల్లిదండ్రులతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? చిన్నవాడు ఏశావు మీద పెద్దవాడుగా ఉండబోతున్నాడు, ఏలికగా ఉండబోతున్నాడు. వాస్తవానికి పెద్దోడు ఏశావైనా చిన్నోడిదే పై స్థాయి అని మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఇంట్లో అదే కదండి, చిన్నోళ్ళదే రాజ్యం ఏలుబడి అవుతుంది. మరి అట్లా జరగనివ్వండి వాళ్ళ వ్యవహారం. దేవుని యొక్క ఆ స్క్రిప్ట్లో యాకోబు ఏలిక,
యాకోబు పెద్దవాడు, ఏశావు దాని కింద దోస్తుడుగా ఉండాలి, పనివాడిగా ఉండాలి అనేటువంటి ప్రవచనం. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఇంకా పుట్టక ముందే వాళ్ళ గురించి దేవుడు ప్రవచనం చెప్పేశాడు. యాకోబు మీద దేవుని యొక్క ప్రణాళిక ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం ప్రణాళిక అంటే, పుట్టేది అన్నైనా ఆ అన్నే తమ్ముడికి బానిసగా ఉండాలి. అది ప్రవచనం. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఇది యాకోబు మీద ఉన్న దేవుని యొక్క ప్రణాళిక. యాకోబు, నీవు ఏలికగా ఉండాలి, నువ్వే పెద్ద దిక్కుగా ఉండాలి ఇంటికి, నీ అన్న నీకు దాసుడుగా ఉండాలి. యాకోబు మీద ఉన్న ప్రణాళిక. యాకోబు పట్ల దేవుడు సంకల్పం నెరవేర్చడానికి యాకోబు పోరాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యాకోబు దేని గురించి పోరాడారో తెలుసా? మొట్టమొదటిగా దేవుని ప్రణాళిక ఏదైతే యాకోబు మీద ఉందో అది నెరవేర్చబడాలి, దానికోసం పోరాడాడు. తల్లి గర్భములో మేము పుట్టక మునిపే, రూపింపబడక మునిపే నన్ను దేవుడు ఏలికగా ఉంచుతానని ఏ ప్రవచనమైతే చెప్పాడో, నేను ఎలా ఉండాలని దేవుడు ఒక స్క్రిప్ట్ రాశాడో, ఆ ప్రణాళిక నెరవేర్చబడాలని యాకోబు పోరాడాడు. ప్రైజ్ ది లార్డ్. అతని పోరాటం అమోఘం. దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలి. నేను తల్లి గర్భములో రూపింపబడక మునుపు దేవుడు నా గురించి ఏమైతే రాశాడో, దేవుడు నా బిడ్డల గురించి ఏదైతే రాశాడో, దేవుడు నా భర్త గురించి, నా గురించి ఏదైతే రాశాడో, దాని కొరకు ఈ పూట నుంచి నువ్వు పోరాడాలి. అర్థమైందా? పోరాడాలి. ఈ పూట దేవుని ప్రణాళిక నీలో జరగాలని పోరాడాలి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలని పోరాడాలి. నువ్వు పోరాడితేనే అఖండ విజయాన్ని పొందుతావు. ఇదే మాటకొస్తే తిమోతి పత్రిక తీయండి. మొదటి తిమోతి పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, నా కుమారుడువైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడివై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రం. తిమోతి గారి గురించి అపోస్తలుడైన పౌలయ్య మాట్లాడుతున్న మాటలు ఇవి. అప్పటికి తిమోతి గారు ఇంకా పరిచర్యలోకి రాలేదు, సేవా జీవితంలోకి రాలేదు. తిమోతి గారు రాకముందు అపోస్తలుడైన పౌలయ్య మాట్లాడుతున్నాడు. నీవు ఒక విశ్వాసముతో, మంచి మనస్సాక్షితో నీవు కలిగి ఉన్న ప్రవచనాన్ని నువ్వు పోరాడి సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక మంచి మాట రాయబడింది చూడండి. నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన, ఎలాగంట? ముందుగా. తిమోతి సేవకి రాకముందే తిమోతికి ఒక ప్రవచనం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా తన సేవలోకి ఎంటర్ అవ్వలేదు. ఎంటర్ అయినప్పుడు అపోస్తలుడైన పౌలయ్య అంటున్నాడు, నీకు ముందుగా ప్రవచనం చెప్పబడింది కదా, ఆ ప్రవచనము నెరవేర్చబడటానికి ఒక విశ్వాసమును, మంచి మనస్సాక్షిని కలిగి నువ్వు పోరాడాలి. ఇంతకీ తిమోతి మీద ఉన్న ప్రవచనం ఏంటి? బైబిల్ పండితులు చెప్పిన మాట, తిమోతికి ఉన్న ప్రవచనం ఏంటంటే, అపోస్తలుడైన పౌలయ్య తన సేవా జీవితమును ముగించుకొని పరలోకం వెళ్ళిపోయిన తర్వాత తిమోతి పౌలయ్య కంటే డబుల్ పోర్షన్ అనాయింటింగ్తో పరిచర్య చేయబోతున్నాడు, 2 ఆత్మతో తన పరిచర్య చేయబోతున్నాడు. బైబిల్ పండితులు చెప్పినటువంటి ఒక నగ్న సత్యం, తిమోతి పట్ల ప్రవచనం. దేవునికి స్తోత్రం. ఇతడంటాడు, పౌలయ్య నీ ప్రవచనం నెరవేరబడాలంటే, వినండి 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 వినండి, నువ్వు సేవకు రాలేదు తిమోతి, నీకు ముందుగా ఒక ప్రవచనం వచ్చింది. నేను వెళ్ళిపోయిన తరువాత, నేను ఇక్కడి నుంచి నేను ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత నీవు 2 పరిచర్య చేయబోతున్నావని, డబుల్ పోర్షన్ అనాయింటింగ్తో నింపబడి నాకంటే బలముగా సేవ చేయబోతున్నావనే ప్రవచనం నీకు నెరవేరాలంటే విశ్వాసముతో, మంచి మనస్సాక్షితో నువ్వు పోరాడాలి అన్నారు. అక్కడ 2 మాటలు చెప్పాడు పౌలయ్య. 2 మాటలు చెప్పాడు. దేవుని యొక్క ప్రణాళిక మన మధ్య నెరవేరాలంటే మనం పోరాడాలి. ఎలా పోరాడతావు అంటే విశ్వాసము. అనండు గట్టిగా, విశ్వాసము. తిమోతి, అయ్యో పౌలయ్య ఎక్కడా, నేనెక్కడా? ఆయన వందల వేల ప్రత్యక్షతలు పొందినవాడు, నేను ఏం పాటి వాడిని అని అనొద్దు తిమోతి. విశ్వాసాన్ని కోల్పోవద్దు తిమోతి. నన్ను గొప్పవాడిని చెయ్యొద్దు నీ ఊహల్లో. అమ్మో అపోస్తలుడైన పౌలయ్య
ఇప్పుడు చాలామంది కూడా భయపడతా ఉంటాం. సేవకులందరి యొక్క కృషి కష్టబలం ఏంటో తెలుసా? సేవ చేస్తే అపోస్తలుడైన పౌలయ్యేలాగా చేయాలిరని కొంతమంది దైవ సేవకులు పట్టు పోరాడుతున్నారు ఈ రోజు కూడా. అపోస్తలుడైన పౌలు యొక్క ఘన చరిత్ర చరిత్ర బైబిల్ గ్రంథంలో ప్రతి సేవకుడు ఖచ్చితంగా పౌలయ్యేలాగా సేవ చేయాలనుకోండేవాడే. ప్రతి సేవకుడు ఆయన పేరు తప్ప ఇంకెవరి పేరు చెప్పరు. ఆయన చేసిన పరిచర్య ఎంతో మంది హృదయాలను కదిలించింది. ఆయన శ్రమల మధ్య చేస్తున్న పరిచర్య, నిందల మధ్య చేస్తున్న పరిచర్య ఎంతో గొప్పగా ప్రపంచాన్ని ఖండాలని ఊపేసిన పరిచర్య ఆయన చేశాడు. అయితే తిమోతితో అంటున్నాడు, తిమోతి విశ్వాసముతో పోరాడు. తిమోతి, దేవునికి స్తోత్రం. విశ్వాసముతో ఆయన పౌలు గారు కదా, దేవుడే ప్రత్యక్షమైపోయి మాట్లాడతాడు కదా, నాకేమొస్తుందిలే భాగ్యం, నాకేమొస్తుందిలే ఆ కృప, నేనేం పొందుకోగలనులే, నేనేం ప్రార్థన చేయగలనులే, వామ్మో ఆయనలో కొంచెం చేస్తే చాలు పరిచర్య, డబల్ వద్దులే అని అనుకో మాకు తిమోతి. నీ విశ్వాసమును 100 రెట్లు నువ్వు బలపరుచుకోవాలి. నీ విశ్వాసమును 1000 రెట్లు నువ్వు బలపరుచుకోవాలి. విశ్వాస ఫలముతో నువ్వు నిలబడాలి. నాకంటే గొప్ప సేవను చేయగలవు తిమోతి. నాకంటే 2 దేవుడు నిన్ను వాడుకోగలడు తిమోతి. విశ్వాసముతో పోరాడు. నీ విజన్ నేను చెప్పాను కదా, విశ్వాసముతో పోరాడు. నిరుత్సాహం రావద్దు. నీ బిడ్డలకు ఒక విజన్ ఉంది, నీకు ఒక విజన్ ఉంది. చాలామంది చెప్తారు, అయ్యగారు నేను ప్రభు సేవ చేయాలి అయ్యగారు. చాలామంది, కొంతమంది స్త్రీలు, కొంతమంది తల్లులే, నడివయసు తల్లులు నాతో మాట్లాడారు, అయ్యగారు నేను సేవా పిలుపు నాది, కానీ ఈ సుప్పనతోని చేసుకొని భాషలకి నేను ఇదైపోయాను అయ్యగారు. పెళ్ళి అని అంటగట్టి నా పరిచర్య, నా సేవని రద్దు చేశారు అయ్యగారు. నిజమండి, చాలా ఊర్లు తిరుగుతున్నప్పుడు సేవా పిలుపును రద్దు చేసుకొని వారు వ్యక్తిగతంగా వారు గడిపిన దినాలున్నాయి. చాలామంది తల్లులు నీ చిన్న వయసులో నేను సేవ చేస్తుంటే తల్లులకు ఏడుపు వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు, అయ్యా నాది సేవా పిలుపు అయ్యా, కానీ చేయలేకపోయాను. చిన్న వయసులో వివాహం చేసేసారు, కుటుంబ బాధ్యతలు పెరిగిపోయినాయి, నా భర్త ప్రార్థనగా పంపించడం, నా పిలుపు నేను నష్టపరుచుకున్నానయ్యా, నీలాంటి వాళ్ళు చూస్తే సిగ్గేస్తుందయ్యా నాకు అని నా తల్లులు ఎంతోమంది ఉన్నారు. మీకు నేను చేతులెత్తి మొక్కుతున్నాను, దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఎలా ఉందో దాని ప్రకారముగా విశ్వాస సంకల్పాన్ని బలపరుచుకుని ముందుకు వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకుంటే ఏమీ చేయలేం. చేతులు మొత్తం కాలిపోయినాయి, ఆకులు పెట్టుకుంటే ఏం చేయగలవు? ఏం లాభం? దేవుడు నీ గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఫస్ట్ దానికోసం నువ్వు పోరాడు. దైవజనుడు నోట నుంచి కానీ, వాక్యం యొక్క వెలుగులో నుంచి కానీ అసలు దేవుని ఉద్దేశం ఇది అని ఎంతమందికి ఇప్పుడు వరకు అర్థమైంది? చేయి చూపించండి. అర్థం కాని వాళ్ళ సంగతి పక్కన పెడదాం. నా మీద ప్రణాళిక ఇది అన్నవారు చేయి చూపించండి. తెలిసింది నాకు నా మీద ప్రణాళిక నాకు తెలిసింది పాస్టర్ గారు అన్నవాళ్ళు. ఎస్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మరి అలా చేస్తున్నారా? నో. విశ్వాసం యొక్క బలాన్ని కోల్పోతున్నారు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా తిమోతితో, నువ్వు విశ్వాసాన్ని కోల్పోవద్దు, ఆ విజన్ని ముందు పెట్టుకో, పరిగెత్తడం ప్రారంభించు, పోరాడు. దేవుడు నీ మీద ఏ ప్రణాళిక, ఏ సంకల్పం ముందు పోరాడండి. పోరాడితే అఖండ విజయం నీదేనని ఈ పూట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా వయసు మించిపోయింది ఏదీ లేదు, శక్తి ఉడికిపోయింది ఏదీ లేదు. ఇప్పటికైనా పోరాడు, దేవుడు ఘన విజయాన్ని చేయగలడు. ఇది ఎలా సాధ్యం అనొద్దు. ఇది ఎలా సాధ్యం అంటే అది అలా నేలిపోతూ ఉంటుంది ఆ పని. ఇది ఎలా సాధ్యం అనొద్దు. పోరాటం నేర్చుకో. నీ గురించి ఏం మాట్లాడాడో ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని పరిగెట్టుతూ నేర్చుకో. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట అంటాడు, విశ్వాసం అంటూ ఇంకో మాట అంటాడు, మంచి మనస్సాక్షి అనండి. ఈ మాట ఎలా పోరాడాలంటే మనం మంచి మనస్సాక్షితో. ఇది తప్పు, ఇది తప్పు, నువ్వు చేస్తుంది తప్పు అని మనుషులు నీకు చెప్పక ముందు, దైవజనుడు మాట్లాడక ముందు, వాక్యం మాట్లాడక ముందు ఒకరు నీతో మాట్లాడేస్తారు. ఎవరు వాళ్ళు? మనస్సాక్షి. మంచి మనస్సాక్షి మాట్లాడుతుంది. వాక్యం నీతో మాట్లాడక్కర్లేదు, దైవజనుడితో మాట్లాడక్కర్లేదు, నీ ఇరుగు పొరుగు వారు ఇది తప్పు అని నేను అనక్కర్లేదు. వెంటనే నీకు మంచి మనస్సాక్షి ఉంటే అది గద్దించేస్తుంది. నువ్వు ప్రభు బలలో చేతులు వేస్తున్నావు, భార్యను కొట్టి నువ్వు ప్రభు బల ఎలా తీసుకుంటావు? సిగ్గులేదా? ఇంటి దగ్గర భార్యాభర్తలు గొడవాడి ప్రభు బలలో అది వాత వేయబడిన మనస్సాక్షి. నీ మనస్సాక్షి చచ్చిపోయిందని లెక్క. నీ మనస్సాక్షి నీకు చెప్తా ఉంటుంది. మంచి మనస్సాక్షి అయితే చెప్పిద్ది, చెడ్డదైతే వాత వేయబడింది అయితే నేను చెప్పలేను. ఏయ్
నువ్వు మందిరంలో పరిచయం చేసేదాన్ని ఏంటి పని అంటది మనస్సాక్షి. నువ్వు పోరాటం దేంతో చేయాలంటే మంచి మనస్సాక్షితో పోరాటం చేయాలి. నువ్వు చర్చిలో బాసనలు తోమేదాన్ని ఏంటి పని, నీకు మనస్సాక్షి చెప్పిద్ది. పోయిన వారమే కదా వాక్యం విన్నావు, ఏంటి ఇక్కడ నిలబడ్డావు, నీ మనస్సాక్షిని గద్దించేటట్లయితే నీకు మంచి మనస్సాక్షి ఉందని లెక్క. చాలామంది భార్యను కొట్టి, భార్య లేదంటే భర్త మీద రెంకలేసి వచ్చి బల్ల తీసుకుంటే అది వాత వేయబడిన మనస్సాక్షి. చర్చిలో పరిచర్యలు చేసి నీ ఇష్టానుసారంగా ఏది పడితే చేసి నువ్వు బల్లారద్దలో పాలిభాగస్తుడవైతే అది వాత వేయబడిన మనస్సాక్షి. ఎవరి మనస్సాక్షి బ్రతికి ఉందో ఆ బ్రతికి ఉన్న మనస్సాక్షి చెప్తుంది, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు చేసేది రాంగు, నువ్వు మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు. ఎవ్వరు చెప్పకముందే మనస్సాక్షి రియాక్ట్ అయిపోయి నీతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ పూట మనస్సాక్షి నీతో మాట్లాడుతుందా? పశ్చాత్తాపం ఏమన్నా నీకు కలుగుతుందా? నీ హృదయం ఏమన్నా నొచ్చుకుంటుందా? నీ హృదయం ఏమన్నా గుచ్చుకుంటుందా? నువ్వు ఏదన్నా అన్యాయమైన పని చేసినప్పుడు లంచాలు తీసుకొని ప్రభు బలలో పాలిభాగస్తులు అయ్యే వాళ్ళు ఉన్నారు. లంచాలు తీసుకొని ప్రభు బలలో పాలిభాగస్తులు అయ్యే వాళ్ళు ఉన్నారు. భర్త భార్యను కొట్టప్పుడే వచ్చి బల తీసుకుంటాడు ఆయన. భార్య భర్త మీద తెరిసి ఆమె అప్పుడే వచ్చి బల తీసుకుంటుంది. ఇంట్లో వాదనలు, ఇంట్లో గొడవలు, వాళ్ళకి ఒక భయం ఉండదు. వాత వేయబడిన మనస్సాక్షిది. వాళ్ళు మనస్సాక్షి చనిపోయి చేతులు చాపుతాడు పరిశుద్ధ బలలో. నీ మనస్సాక్షి నీతో మాట్లాడకపోతే నువ్వు దేవుని సంకల్పాన్ని ఎలా నెరవేర్చగలవు? నీ మనస్సాక్షిని గద్దించకపోతే నువ్వు ఎలా పరిశుద్ధురాలు అవ్వగలవు? నీ మనస్సాక్షి నిన్ను గద్దించకపోతే పొద్దాకల వాక్యమైన దేవుడు శుక్రవారం ఆదివారమే మాట్లాడుతున్నాడు. మరి సోమవారం నుంచి నీతో ఎవరు మాట్లాడాలి? నీ మనస్సాక్షి కాదా? నీ మనస్సాక్షితో మాట్లాడొద్దా? నువ్వు సోమవారం నుంచి గురువారం వరకు ఏ పనికిమాల పని చేస్తున్నావో, ఏ చండాలమైన పని చేస్తున్నావో నీ మనస్సాక్షిని గద్దించొద్దా అని అడుగుతున్నా. ఏది నీ పోరాటం? ఏ మనస్సాక్షితో పోరాడుతున్నావు? నీ గుండెల మీద చేసుకొని చెప్పు. అయ్యా నేను గెలవలేకపోతున్నా, గెలుపు రావట్లేదంటే నువ్వు మంచి మనస్సాక్షితో పోరాడితే నువ్వు గెలిచేదానివి. పోరాడుతున్నావు కాదనట్లేదు. ఏ మనస్సాక్షితో పోరాడుతున్నావు? ఏ విశ్వాసముతో పోరాడుతున్నావు? ఏ విశ్వాస సంకల్పం ఉంది నీలో? దేవుని ప్రణాళిక నీలో జరగట్లేదు, దేవుని ఉద్దేశం నీలో జరగట్లేదు, దేవుని ఏర్పాటు నీవు ఇంకా ఏర్పాటు కిందకి రాలేకపోతున్నావు. వై? ఎందుకు? దేవుని చిత్తం నీ బిడ్డల పట్ల, నీ పట్ల ఎందుకు జరగట్లేదంటే నీకు విశ్వాసం లేదు, మంచి మనస్సాక్షి లేదు. వాత వేయబడిన మనస్సాక్షి ఉంది, అవిశ్వాసం ఉంది నీలో. నేనేం చేయగలనులే, నేనేం చెందగలనులే, నేనేం పాడగలనులే, నేనేం చదవగలనులే, నేనేం వెళ్ళగలనులే. ఇక ఇంతే అవిశ్వాసం, అవిశ్వాసం, అవిశ్వాసం. అందుకే దేవుని సంకల్పం నీ జీవితంలో జరగకపోవటానికి బలమైన కారణం ప్రియ దైవజనమా, దేవుని యొక్క సంకల్పం, దేవుని ఉద్దేశం, దేవుని యొక్క కృప నీలో జరగకపోవటానికి, దేవుని యొక్క మహిమైశ్వర్యము నీలో దిగి రాకపోవటానికి, దేవుడు చేతిలో చెక్కుకున్నటువంటి, అరచేతిలో చెక్కుకున్నటువంటి నీ యొక్క స్క్రిప్ట్ అంతా నెరవేర్చబడకపోవటానికి గల కారణం నీ అవిశ్వాసము, నీ వాత వేయబడిన మనస్సాక్షి. పాపం చేస్తున్నప్పుడు నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. అయ్యగారు నాకు దుఃఖం వస్తుంది, నాకు వేదన వస్తుంది. మీరున్నప్పుడే కాదు, సోమవారం నుంచి గురువారం వరకు నేను చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి. అయ్యగారు నేను చేసింది తప్పు, నేను చేసింది కరెక్ట్ కాదు, నేను మాట్లాడుతుంది కరెక్ట్ కాదు, నేను నిలబడుతున్న కరెక్ట్ ప్లేస్ కాదు, నేను చేస్తుంది లంచాలు తీసుకోవడం కానీ, భార్యని తన్నడం కానీ, భార్యని తిట్టడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ, కుటుంబం అంతా అల్లకొల్లలు అయిపోవడం కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదని ఎవరైనా నొప్పించి, హృదయం మనస్సాక్షి నొప్పించి ఏడిచారా? ఏడుస్తున్నారు. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నీకు ఒక బాధ, ఒక ఫీలింగ్ కలుగుతుందా? నీలో కలగట్లేదా? అయితే నీ మనస్సాక్షికి వాత వేయబడింది. నువ్వు చాలా డేంజర్లో ఉన్నావు. ఎప్పుడూ గెలుపు చూడవు నీ జీవితంలో. ఇంకెన్ని సంవత్సరాలు పోరాడినా నీ జీవితంలో గెలుపు రాదు. కానీ యాకోబు అంటాడు కదా, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. నిజంగా ఆ మాట నేను నిజంగా చదువుతుంటే ఎంత ఆత్మాభిషేకంతో నింపబడ్డాను నా గదిలో. ఈ మాట కోసమే నేను కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ప్రభువా, నా సంఘ బిడ్డలు కొన్ని సంవత్సరాలుగా నువ్వు గెలిచితివన్న మాట కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు వ్యాపారాల్లో గెలవలేకపోతున్నారు, వారి సంసార జీవితాల్లో గెలవలేకపోతున్నారు, ఆర్థిక పరిస్థితుల్లో గెలవలేకపోతున్నారు, పిల్లల భవిష్యత్తు విషయంలో గెలవలేకపోతున్నారు, వాళ్ళు చేసే పని విషయాల్లో గెలవలేకపోతున్నారు. ఎప్పుడు గెలిపిస్తావయ్యా అంటే ప్రభు అన్నాడు, నా సంకల్పము కొరకు పోరాడమని చెప్పన్నాడు ఆయన. యాకోబు ఆయన సంకల్పం కోసం పోరాడిన వాడు.
తన వ్యక్తిగతంగా పక్కన పెట్టండి. దేవుని సంకల్పం ఏదైతే యాకోబు మీద ఉందో దాని కొరకే పోరాడిన మహానుభావుడు యాకోబు. దేవునికి స్తోత్రం. పోరాడాడు పోరాడాడు తిమోతితో అంటున్నాడు పౌలయ్య, తిమోతి పోరాడురా, పోరాడు, రెండంతుల పరిచర్య చేయబోతున్నావు తిమోతి, నీకు ప్రవచనం ఉందిరా, పోరాడు, విశ్వాసముతో పోరాడు, విశ్వాసం డల్లు చేయొద్దు, మంచి మనస్సాక్షితో పోరాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పోరాటం, దేవుని సంకల్పం జరగాలనే పోరాటం. యాకోబుని దేవుడు అడిగాడు, బాబు నీ పేరేంటి? యాకోబయ్య. ఏమన్నాడు? యాకోబయ్య. ఆశ్చర్యపోయాడు దేవుడు. వాళ్ళ నాన్న దగ్గర ఏం పేరు చెప్పాడు? ఏశావు అని అబద్ధం చెప్పాడు. నాన్న దగ్గర నడిచిన ఆటలు యేసుప్రభు దగ్గర ఆటలు నడవలేదు. బాబు నీ పేరేంటి? వాళ్ళ నాన్నగా చెప్పినట్లు చెప్తాడేమనుకున్నాడు యేసుప్రభు. అలా చెప్పలేదు ఆయన. నా పేరా యాకోబయ్య. ఎవరైతే మీ నిజస్థితిని ఒప్పుకుంటారో దేవుని దగ్గర ఇజ్రాయేలులుగా మార్చబడతారు. పరిస్థితులు మార్చబడితే నీ నిజస్థితిని ఒప్పుకున్నప్పుడు, మనుషుల ముందు ఒప్పుకోమని చెప్పట్లేదు, సమాజం ముందు ఒప్పుకోమని చెప్పట్లేదు, దేవుని దగ్గర ఓపెన్గా ఒప్పుకోమని మాట్లాడుతున్నాను. కొంతమంది దేవుని దగ్గర ఒప్పుకోవడానికి కూడా అంత నామోషి అయిపోతున్నారు. నేనేనయ్యా పాపాత్మురాలైన స్త్రీని, నేనేనయ్యా దొంగని, అదుగో దైవజనుడు మాట్లాడుతున్న వాడిని నేనే. నీ స్థితిగతులు మారిపోతాయి. నువ్వెందుకు దేవుని దగ్గర ఒప్పుకోలేకపోతున్నావు? యాకోబు ఒప్పుకున్నాడు, ఎస్ నేనయ్యా, నా పేరు యాకోబు, నేను మోసగాడిని. వాళ్ళ నాన్న దగ్గర ఏమో ఏసావని మార్కులు కొట్టాడు. మనుషుల దగ్గర అతను ఆటలు సాగాయి, దేవుని దగ్గర ఆటలు సాగలేదు. దేవుని దగ్గర ఉన్న వాస్తవాన్ని ఉన్నట్లుగా ఒప్పేసుకున్నాడు నోరు తెరిచి. నా పరిస్థితి ఇది ప్రభువా, నా స్థితి ఇది ప్రభువా. అంతే. నువ్వు దేవుని దగ్గర, దేవుడు యాకోబు మీద దృష్టి ఉంచి యాకోబు యొక్క యథార్థ ప్రవక్తనను బట్టి, తను ఒప్పుకున్నటువంటి ఆ స్థితిని బట్టి, యాకోబు నువ్వు యాకోబు అనబడవరా, నువ్వు ఇజ్రాయేలుగా అభిషేకిస్తున్నానని ప్రభు మాట్లాడిన ఘన చరిత్ర యాకోబుది. ఎస్, వాత వేయబడిన మనస్సాక్షి ఉంటే ఎప్పుడు నువ్వు తప్పును ఒప్పుకోలేవు. మంచి మనస్సాక్షి ఉంటే నువ్వు తప్పును ఒప్పుకోగలవు. ఎస్, నీ చేసేది తప్పు, నీ మాట్లాడేది తప్పు, నువ్వు చేసేది తప్పు అయితే నీకంటే చిన్నపిల్లడు చెప్పినా నువ్వు తప్పును సరి చేసుకోవాల్సిందే. నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు ఎంత గేడే బార్లాగా ఇంత ఎత్తునున్న ఒక చిన్నపిల్లడు అంటే ఇది కరెక్ట్ కాదు అన్న నోరు మూసుకొని వంటగదిలోకి వెళ్ళిపోవాల్సిందే. అర్థమవుతుందా? తప్పు ఒప్పులు చెప్పడానికి వయసుతో సంబంధం లేదు. అది నువ్వు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళవలసిందిగా ప్రభు పెట్టమని చేస్తున్నాను. అసలు ఎవరో చెప్పిందాకెందుకు? నీ మనస్సాక్ష్యం మంచిగా ఉంటే, నీ మనస్సాక్ష్యం బ్రతుకుంటే యాకోబులాగా ఒప్పేసుకుంటావు నా పేరు యాకోబు అని. నీ మనస్సాక్షి అంగీకరించట్ల దానికి. ఐఎమ్ కరెక్ట్ అనుకుంటున్నావు, నేను కరెక్ట్ అనుకుంటున్నావు, నేను చేసేది కరెక్ట్ అనుకుంటున్నావు. ఎప్పుడైతే నువ్వు చేసే పనులు నీకు తెలియదా? నువ్వు చేసేది వాక్యానికి విరుద్ధం అని నీకు తెలియదా? నువ్వు చేసేది దైవజనుడికి తెలిస్తే కోప్పడతాడని తెలియదా? తెలుసు. కానీ ఎంత ధైర్యంగా ఏడుపు రాకుండా నీ మనస్సాక్షి నొచ్చుకోకుండా చేస్తావు చూసావా? వాత వేయబడింది సహోదరి సహోదరుడిని మనస్సాక్షి. నువ్వు చేసే పనులు నాకు తెలిస్తే అంటే కోపం వచ్చిందనే విషయం నీకు తెలుసు. దేవుడు కూడా ముక్కలు ముక్కలుగా నరికి నన్ను బలిపశువుగా కుక్కలకి వేస్తాడనే విషయం నీకు తెలుసు. అయినప్పుడు కొంచెం కూడా చలనం ఉండదు నీలో, కొంచెం కూడా ఏడుపు పశ్చాత్తాపం రాదు. పాపం చేసేసిన తర్వాత అయ్యో 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 గుండెలు బాదుకునే పరిస్థితి నీది కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, బాబు నీ పేరు ఏంటన్నప్పుడు నీవున్న వాస్తవాన్ని దేవుడి దగ్గర చెప్పు, ఎవరి దగ్గర చెప్పొద్దు, ముందు ఆయన దగ్గర చెప్పు. నీ స్థితి ఈ స్థితిలో నుంచి ఆ స్థితిలోనికి మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. స్థితులను మార్చేది యథార్థ ప్రవక్తన, స్థితులను మార్చేది యథార్థమైన మాట. అతడు మాట్లాడిన యథార్థమైన మాట యాకోబు చరిత్రను ఇజ్రాయేలు చరిత్రగా మార్చేసింది. దేవునికి స్తోత్రం. యాకోబులో నుంచి 12 మంది గోత్రకర్తలు పుట్టుకు రావటం ఏంటండి విడ్డూరం? ఆలోచించు. యాకోబు పోరాడగలిగాడు. దేంతో? దేవుని దయా సంకల్పం అతని ఎడల నెరవేర్చబడాలని.
ఈ పూట ఏ సంకల్ప కృషి దేవుడు నీకు ఇచ్చాడో, ఏ వాగ్దానం అయితే నీకుందో, పరిచర్య వాగ్దానం ఉందా? నువ్వేం చేయాలని దేవుని సందులో పరిచర్య చేయాలనా, లేదంటే ఒక పరిచర్యకురాలుగా, ఒక పరిచర్య చేసే బిడ్డగా, ఒక ప్రీచర్గా, ఒక వాక్యం చెప్పే బిడ్డగా, లేదంటే దేవుని పనిముట్టుగా వాడబడేటువంటి దయా సంకల్పం నీ మీద దేవుడు రూపకల్పన చేశాడా? లేదంటే గనక మందిరానికి నువ్వు సహాయపడని దేవుడు ఒక సంకల్పం పెట్టాడా? ఆదిమ అపోస్తుల సంఘంలో అందరూ వారి చరస్థిరాస్తులు తెచ్చి వాళ్ళ పాదాల దగ్గర పోసేశాడు. నిన్ను ఆ పనిలో పెట్టాడా? సంఘమునకు సపోర్ట్ చేయమని పెట్టాడా? ఆ సంకల్పం నెరవేర్చబడునుగాక. దైవజనుడికి ధన సహాయముగా నువ్వు ధన సహాయం చేయాలి, నిన్ను అలా ఆశీర్వదిస్తానని చెప్పాడా? ఆ సంకల్పం నెరవేర్చబడునుగాక. లేదంటే నువ్వు పరిచర్య చేయాలని సంకల్పం ఉందా? ఆ పరిచర్య సంకల్పం నెరవేర్చబడునుగాక. లేదంటే నీ కుటుంబం అంతా పరిచర్య ధర్మమును పాటించి ఆయన సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కల వలె నాటబడాలని సంకల్పమా? అది నెరవేర్చబడునుగాక. నెరవేర్చబడాలంటే నువ్వేం చేయాలి? పోరాడాలి. ఒకే మాట, ఇక రెండోది లేదు. పోరాడి. ఎలా పోరాడతావు అనే విషయానికి వస్తే, విశ్వాస బలముతో మంచి మనస్సాక్షితో పోరాడు. దేవుని దయా సంకల్పం నెరవేర్చబడునుగాక. ఇక రెండో విషయంకి వస్తే, యాకోబు దేంతో పోరాడాడో చూడండి. ఇక రెండో విషయానికి వస్తే, నా వైపు చూస్తే చెప్తాను, మరి బైబిల్లోకి వెళ్ళిపోతే ఎట్లా చెప్తాను నేను. రిబకమ్మ కడుపులో 2 వ్యక్తులు పెనుగులాడుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 జనాంగం, 2 పక్షాల జనాంగం ఉంది రెబెక్కమ్మ కడుపులో. ఏశావు యాకోబు, వాళ్ళిద్దరు పెనుగులాడుతున్నారు గర్భంలోనే. ఫైటింగ్ వాళ్ళిద్దరికి. 2 వర్గాల ప్రజలు అని ప్రవచనం ఉంది రెబెక్కమ్మకి. తన తల్లి గర్భంలోనే పెనుగులాడేటువంటి కృప పొందుకున్నాడు. ఈ లెక్కలో ఆత్మీయంగా మనము కూడా ఆత్మీయ గర్భములను ధరించి మన గర్భంలో కూడా ఒక రెండు రోజు ఫైటింగ్ చేసుకుంటే ఏంటో చెప్పగలరా? రిబెక్కమ్మ గర్భములో శారీరకంగా ఏశావు యాకోబులు పెనుగులాడుకుంటుంటే, క్రైస్తవుల విశ్వాసుల గర్భాల్లో ఒక 2 పెనుగులాడుతుంటే ఏంటి అవి? ఆత్మ శరీరం 2 వారు జరుగుతాయి రోజు మనలో. చాలా జాగ్రత్తగా వినండి. ఈ 2 వారు అవుతాయి మన శరీరంలో, మన కడుపులో. ఆత్మ శరీరం. ఇదేమో దీని మాట ఎందు, ఇదేమో దీని మాట ఎందు. 2 వ్యత్యాసం, 2 వర్గాల జనం, 2 పక్షాల జనం. ఒకటి లోబడిద్ది, ఒకటి లోబడదు. ఒకటి రెచ్చిపోద్ది, ఒకటి తగ్గిద్ది. ఏంటో అర్థం కాదు. రిబెక్కమ్మ కడుపులో 2 వ్యక్తులు పెనుగులాడుతున్నట్లుగా ప్రతి ఆత్మీయుడు, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసుల గర్భాల్లో ఆత్మీయ స్థితి, శారీరక స్థితి రోజు పెనుగులాడుతూనే ఉంటాయి. రెండవ మాట ఏంటో చెప్పిన, యాకోబు శరీర దురాశలను జయించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. శరీరాశను జయించాడు యాకోబు. ఎలాగంటారేమో, యాకోబుకి ఎన్నో సంవత్సరంలో పెళ్ళయిందో చెప్పనా? 78వ సంవత్సరంలో యాకోబుకు పెళ్ళయింది. ఎన్నో సంవత్సరం వినండి, 78వ సంవత్సరం. 78వ సంవత్సరంలో ఎగ్జాక్ట్గా యాకోబుకు పెళ్ళయింది. ఎలాగో చెప్తాను చూడండి. యాకోబు, చాలా జాగ్రత్తగా వినాలి, యాకోబుకి 130 సంవత్సరాలు. ఐగుప్తులో యోసేపుని కలుసుకోవడానికి వెళ్ళాడు. చాలా జాగ్రత్తగా వినాలి. యాకోబుకి అప్పుడు 130 సంవత్సరాలు. ఐగుప్తులు ఎవరిని కలుసుకోవడానికి వెళ్ళాడు? యోసేపుకి అప్పుడు ఎన్ని సంవత్సరాలు? 39 సంవత్సరాలు. 130 మైనస్ 39 వేయండి. 130 మైనస్ 39 వేయండి. మైనస్ అన్నాను, ప్లస్ అన్న సైతాన్లారు. 91. దేవునికి స్తోత్రం చెప్పండి. 130లో నుంచి 39 తీసేస్తే 91. చాలా జాగ్రత్తగా వినాలి. యాకోబు వయసు ఐగుప్తులో యోసేపును కలుసుకునేటప్పుడు 130. తన కుమారుడి వయసు ఎంత అప్పుడు? 39. ఈ 39ని 130లోంచి తీసేయాలి. 130లోంచి 39 తీసేసి 91. చాలా జాగ్రత్తగా వినండి. పదునారాములో ఎన్ని సంవత్సరాలు బూడుగుం చేశాడు? 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. 91 మైనస్ 20 అమ్మా 71. నా వైపు చూడాలి. 71కి యాకోబు పదునారాము వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
71 సంవత్సరానికి యాకోబు పదునారాం వెళ్తే లాభాలను ఆశించే వ్యక్తి తన మామ పిల్లనిచ్చి పెళ్లి చేయాలంటే 7 సంవత్సరాలు ఓరకనే బోడకం చేయించుకున్నాడు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి? 78న పెళ్లి జరిగింది. తను అనుకున్న అమ్మాయితో జరగలేదు పెళ్ళి. అప్పుడు ఎలా జరిగిందో తెలుసా? రాత్రి జరిగింది పెళ్ళి. రాహేలుని ఇష్టపడితే లేయాకి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోగానే, ఏంటి మామ నన్ను మోసం చేసావు? మా దేశపు ఆచారం ఇదేలే అన్నాడు. అందుకే క్రైస్తవుల పెళ్ళిళ్ళు రాత్రులు జరగవు. పగళ్ళు ఎందుకు క్రైస్తవుల పెళ్ళిళ్ళు జరుగుతాయి అంటే మార్పులు జరుగుతాయని. రాత్రులు కనపడదని పగల్లో పెడతారు మన క్రైస్తవ పెళ్ళిళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన క్రైస్తవులు ఎప్పుడు ఎక్కడైనా చూడండి పగల్లే పెడతారు. రాహేలు పోయి లేయా వచ్చిద్దేమన్న భయంతో. అది యాకోబు దగ్గర మొదలైపోయింది ఆ చరిత్ర, ఘన చరిత్ర. ఇక్కడి నుంచో మొదలైంది పెళ్ళిళ్ళు ఉదయం చేయటం. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగునుగాక. 78వ సంవత్సరంలో అతనికి వివాహమైంది. అనగా ఆ 7 సంవత్సరాలు, ఆ బ్రతికినన్ని సంవత్సరాలు పరిశుద్ధంగా నీతిగా బ్రతికినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉన్నది. శరీరాశలను జయించిన వాడు యాకోబు. శరీర ఆ దురాశలను అనగొద్రొక్కిన వాడు యాకోబు. దేవునికి మహిమ కలుగునుగాక. వివాహమును చేసుకోవటానికి గొడ్డు చాకిరి చేసిన వాడు యాకోబు. పోరాడాడు దురాలోచనలతో, పోరాడాడు శరీరాశలతో పోరాడాడు. మనము కూడా పోరాడగలుగుదాముగాక. ఒక నగ్న సత్యాన్ని చెప్తా వినండి. మీకు ఒక వాస్తవమైన సత్యాన్ని ఎక్కడ మీరు వినని సత్యం ఏంటో తెలుసా? దేవుని ప్రణాళిక ఎవరి మీదైతే ఉందో, చాలా జాగ్రత్తగా వినండి. దేవుని ప్రణాళిక ఎవరి మీదైతే ఉందో అపవాది శరీరము దాల్చి వాళ్ళ దగ్గరికి వస్తాడు పాపం చేయమని. దేవుని ప్రణాళిక ఎవడి మీదైతే ఉండదో ఈడే వెళ్ళిపోతాడు పాపం చేయడానికి. వినండి, వ్యత్యాసం చెప్తా వినండి. దేవుని ప్రణాళిక నీ మీద ఉందనుకో, పాపం అంట శరీరం దాల్చి నీ దగ్గరికి వస్తుందంట. దేవుని ప్రణాళిక అసలు నీ మీద లేదనుకో, అసలు నువ్వంటే దేవుడికి ఇష్టం లేదనుకో, నువ్వే పాపం చేయడానికి ఎత్తుక్కుంటావంట. ఎగ్జాంపుల్ యోసేపు 12వ ఏటే యోసేపుకు మంచి కళ, ఒక మంచి దర్శనం. ఏమని? యోసేపు పన లెగిచి నిలబడినట్లుగా. దేవునికి స్తోత్రం. తన అన్నదమ్ముల పనులు పడిపోయినట్లుగా యోసేపు పన లెగిచి నిలబడినట్లుగా యోసేపు మీద దేవునికున్న సంకల్పం, దేవునికున్నటువంటి ఆ ప్రణాళికను బట్టి ఎవరు మోహించారు యోసేపుని? ఫరో యొక్క భార్య. ఆమె పేరు రాయబడలేదు కానీ ఆ చరిత్రలో ఒక గమ్మత్తు పేరు ఉంది. అది నేను మర్చిపోయాను, మీకు చెప్తాను తర్వాత. ఆమె పేరు ఒక అందగత్తె. ఫరో భార్య చాలా అందగత్తె ఐగుప్తు దేశానికి. అటువంటి అందగత్తె అయినటువంటి ఆమె ఆ యొక్క యోసేపు దగ్గరకు వచ్చి పాపం చేయమని అడిగింది. ఎందుకు అలా అడిగిందయ్యా అంటే, యోసేపు మీద దేవుని ప్రణాళిక ఉంది. అపవాదిగాడు నీ మీద దేవుని ప్రణాళిక ఉంది కదా, నిన్ను చెడగొట్టడానికి పాప శరీరం దాల్చి నీ దగ్గరకు వస్తాడు వాడు. దేవుని ప్రణాళిక లేనోడు ఎట్టుంటాడు? వీడే పాపం చేయడానికి వెళ్తాడు. దేవుని ప్రణాళిక ఉన్న వాళ్ళ దగ్గరికి ఏమవుతుందట? పాపం వచ్చేస్తుంది. మనం కష్టపడక్కర్లా పాపం చేయడానికి, అదే వచ్చి మన గుమ్మంతలోకి తట్టిద్ది. అక్కడ తెలిసిద్ది మన బతుకు. దేవుని ప్రణాళిక ఉన్న వారికి శోధన తప్పదు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని దయా సంకల్పం ఎవరి కుటుంబం మీద ఉందో శోధన తప్పు. రాసి పెట్టుకోండి ఈ మాట. కానీ పరిశుద్ధంగా బ్రతుకు, ఆశలను జయించు, దురాలోచనలు చంపు, శరీరాశలను చంపు. నీ మీద దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి శోధనలో, నీ మీద దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి శోధనలో, నీ మీద దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి. లేకపోతే నువ్వే పరిగెత్తే దానికి పాపం చేయడానికి, పాపం మాటలు మాట్లాడడానికి. నీ ఇంటికే పాపం వస్తుందంటే, నీ కళ్ళెదురే జరుగుతుందంటే, నిన్ను సపోర్ట్ చేస్తుంది. మాట్లాడి మాట్లాడి ఏమవుతుంది? ఎందుకంటుందో తెలుసా? నీకు శోధన ఎందుకు వస్తుందో తెలుసా? నీ కుటుంబం అంతా నా యేసయ్య ప్రణాళికలో రూపుదిద్దుతూ ఉన్నది, రూపకల్పన జరిగి ఉన్నది నీ కుటుంబం మీద. అందుకే శోధన. ధైర్యంగా నిలబడు. ఫరో భార్యలతో పోరాడండి పురుషులారా. ఈ లోక అందచందాలతో పోరాడండి, చంపండి అవసరమైతే. దేవుని ప్రణాళికని యందు నెరవేర్చబడునుగాక, దేవుని ఉద్దేశాలని యందు జరుగునుగాక. ఇక మూడవదిగా దేని కొరకు పోరాడాడో తెలుసా యాకోబు? చూడండి వాక్యం. ఇక ముగించేసిన ఆదికాండము 31వ అధ్యాయము 41-42 వచనాలు చూడండి.
ఆదికాండం 31వ అధ్యాయము 41-42 వచనాలు. ఇది వరకు ఆ. నీ ఇంటిలో ఉమ్. 20 ఏండ్లు ఉంటిని. ఉమ్. నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము ఆ. 14 ఏండ్లును ఉమ్. నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసి తిని. ఉమ్. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. ఉమ్. నా తండ్రి దేవుడు ఉమ్. అబ్రహాము దేవుడు ఉమ్. ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల ఉమ్. నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. ఉమ్. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పెను. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా చాలు, కుమార్తెలు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రయాసపడ్డాడంట, కష్టపడ్డాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అదే ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనం చదవండి త్వరగా. 30 ఇంతసేపు పక్కనే ఉంటదా? నేను రాక మునుపు ఆ, నీకుండినది కొంచెమే, ఆ, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. ఆ, నేను పాదము పెట్టిన చోటెల్లా ఆ. యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఉమ్, నేను నా ఇంటి వారి కొరకు ఉమ్. ఎప్పుడు సంపాద్యము ఉమ్. చేసుకొందున నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ లాభాను మామా, ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఒక మొదటి కూతురు ఇవ్వడానికి 7 సంవత్సరాలు, రెండో కూతురు ఇవ్వడానికి 7 సంవత్సరాలు, ఇంకా నేను ఏదో పని చేసుకోవడానికి 6 సంవత్సరాలు సరిపోయిందయ్యా బాబా. 20 సంవత్సరాలు మా కుటుంబం కొరకు నేను ఏమి సంపాదించాలి? దేవునికి స్తోత్రం చెప్పండి. స్వాస్థ్యాన్ని అడుగుతున్నాడు యాకోబు. ఆ స్వాస్థ్యం కొరకు ప్రయాసపడ్డాడంట. ఉంది కదా 31వ అధ్యాయంలో, మీరు చదివారు కిందకలో. ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. ఊరకనే రాదు అమ్మా, స్వాస్థ్యం అనేది ఊరకనే రాదు. తల్లి గర్భంలో నంచా చాలా జాగ్రత్తగా విన్నాడు. తల్లి గర్భంలో అంటే రిబకమ్మ గర్భంలో యాకోబు అంటే నేను ముందు రావాలంటే నేను ముందు రావాలి, నేనే ముందు వెళ్ళాలని గొడవ జరుగుతుందంట ఏశావుకి యాకోబులకు లోపల గర్భంలో. దేవుడు అంటున్నాడు, మరి యాకోబు నా చిత్తం ఫస్ట్ ఏశావు రావాలిరా, రానివ్వరా వాడిని అంటే కుదరదు, నేనే రావాలంటున్నాడంట లోపల. నేనే రావాలి, కుదరదు అన్నాడంట. తను ఇట్ట పట్టుకొని వెనక లాగేస్తున్నాడంటే ఏసేమని రానివ్వట్లేదండి బయటికి. కాసేపు ఉండి, సరే నీ చెప్తామా, సరే నన్ను కాసేపు ఉండి మళ్ళీ అంటున్నాడంట నేనే ముందు వెళ్ళిపోతాను నేను బయటకు వచ్చేస్తున్నాడంట. కానీ దేవుని చిత్తమే జరిగిద్ది కదా. ఏసావు బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏసావు వచ్చిన సెకండ్స్లో యాకోబు బయటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. అయితే యాకోబు తల్లి గర్భంలోనే జ్యేష్ఠత్వపు హక్కును కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. నా బాధ అది. తల్లి గర్భంలోని నేనే ప్రథముడుగా బయటికి రావాలని కోరుకున్నాడు. విశ్వాసుల యొక్క బలము బలోపేతం అలా ఉండునుగాక. నేను జ్యేష్ఠత్వం, నేను జ్యేష్ఠుణ్ణి, నా కుటుంబం జ్యేష్ఠులు, నేనే ముందుండాలి. దేవుని విషయాలన్నింటిలో నేనే ముందుండాలి. దేవుని పనిలో ముందుండాలి. వాక్యం చదివే విషయంలో ముందుండాలి. నా బిడ్డల ముందుండాలి. నేను ముందుండాలి. ఇది చూసుకో. లోకంలో కాదు ముందుండేది. ఎవడో నీ చుట్టాల పిల్లోడు ఐఏఎస్ ఏడు నీ ఓడిని అవ్వమంటాడు, ఏడసత్తాడమ్మా. దిక్కుమాలిన క్వశ్చన్లు, నువ్వు దిక్కుమాలిన మాటలు. నువ్వు చదువు ఐఏఎస్, నువ్వు అవరాదా? ఐపీఎస్, పోలీస్ అవ్వు నువ్వు. నీ బిడ్డలు రుద్ది సంపుతానిక? దేవుని చిత్తం ఏదదే జరిగిద్దే. యాకోబు పోరాడాడు అవ్వలేదు. యాకోబు పని ఏసే వచ్చాడు బయటికి. దేవునికి స్తోత్రం. ఏం పోరాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు నేను చూసుకొని నా బిడ్డల దేవుని సందులో ముందు ఉండునుగాక. నా భర్త నేను దేవుని పని చేయదుముగాక. అసలు దేవుని పనిలో ఉంటే చాలునుగాక. దేవుని పని ఏదో ఒకటి చేస్తే నా బతుకు ధన్యమగునుగాక. సంఘములో జ్యేష్ఠులుగా ఉందుముగాక. సంఘములో జ్యేష్ఠత్వపు హక్కు పొందుకుందుముగాక. మనం పోరాడిసింది జ్యేష్ఠత్వపు హక్కు కొరకు, వచ్చిపోవడం కొరకు కాదు. జ్యేష్ఠత్వపు హక్కు. తల్లి గర్భంలోని యాకోబు పోరాటం మొదలు పెట్టేశాడు జ్యేష్ఠత్వపు హక్కు కొరకు. దేవునికి స్తోత్రం. ఒకరోజు యాకోబు కూర అన్నం వండుకొని తింటుంటే హాయిగా ఏసావు వచ్చాడు. అన్న ఎవరే నాకు కొంచెం మెట్టరా అన్నాడు. ఏంటి కొంచెం మెట్టారా? దొరికిందిరా సందని యాకోబుని. జ్యేష్ఠత్వపు హక్కు ఇస్తావా అన్నాడు. ఇస్తాను రా, చిక్కుడుగా కూర్చో ఆలుపోందరా, ఇచ్చేస్తాను రా ఇచ్చేసేసి చిక్కుడుగా కూర తీసుకొని తిన్నాడు. వదిలేడా యాకోబు పట్టు? నేను ఓడిపోయానే, నా దేవుడు నా మాటలు లేదు, నా అన్ననే ముందుకు పంపించేశాడు, నేను ముందుకు వద్దామని నన్ను వద్దు ఆపేశాడు. అక్కడ ఫెయిల్ అయినంత మాత్రాన యాకోబు జ్యేష్ఠత్వ హక్కుని అడగటం మానేలా 40 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు దానికోసం. ఎప్పుడు అవకాశం దొరికిద్దా జ్యేష్ఠత్వ హక్కుని లాక్కోవాలని, పొందుకోవాలని ముందంజలో ఉన్నాడు. రానే వచ్చింది చిక్కుడుగాయ కూరతో యేసు రక్తమే జయం. ఇంత చిన్న దెబ్బకు అంత పెద్ద అభిషేకం ఊడిపడిద్దని కల్లో కూడా ఊహించుండడు యాకోబు. జ్యేష్ఠుడుగా మార్చబడ్డాడు. జ్యేష్ఠుల సంఖ్యలో నిలబడ్డాడిక. యాకోబుదే పై స్థాయి కుటుంబంలో యాకోబే గొప్పవాడు, యాకోబే ఉన్నతమైనవాడు, యాకోబే అధికారి, యాకోబే బలవంతుడు.
ఏసావుది పోయింది ఇక సీను. జ్యేష్ఠత్వ హక్కు కొరకు పోరాడాలి, స్వాస్థ్యాల కొరకు పోరాడాలి. నేను చేస్తున్నాయ్యా, నేను ప్రథమున్నవ్వాలి, నా కుటుంబం ప్రథమురాలు, నేను ప్రథమురాలి, నేను నీ పనిలోని ముందు ఉండాలి. ఓ వాక్యం చదివే విషయంలో, దైవజనుడి విషయంలో, దైవజనుడి చేతులు మోసే విషయంలో, మందిరానికి వెళ్ళే విషయంలో, వాక్యమును వినే విషయంలో, వాక్యమును చేసే విషయంలో, నీ పనులను జరిగించే విషయంలో, పూర్తి చేసే విషయంలో నేను నా బిడ్డల ముందుండాలి. జ్యేష్ఠత్వ హక్కును నేను పొందుకోవాలి సంఘములోనని పోరాడుదుమోగాక. నువ్వు పోరాడవలసింది వీటి కోసం. ఇక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ముగిస్తాను. హోషేయ గ్రంథం 12:3-4 వచనాలు. ఇక 4వ మాట, దేని కొరకు యాకోబు పోరాడాడు. హోషేయ గ్రంథం 12:3-4 వచనాలు. తల్లి గర్భమునందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రార్థనా పోరాటం చేయాలి. ప్రార్థనలో దేవునితో పోరాడగలగాలి. ప్రార్థన. యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేని కొరకు? నన్ను ఆశీర్వదించు. అదొక్క మొక్కే. సాయంత్రం పాటు 5 గంటలకు మొదలు పెడితే రాత్రి 10 అయిపోతుంది, ఆశీర్వదించట్లా. అర్ధరాత్రి 12 అయింది, ఆశీర్వదించట్లేదు. ఆశీర్వదించకపోతే, ఓ యాకోబు నన్ను వెళ్ళనివ్వు, అయ్యా నిన్ను వదులుతాను కానీ నన్ను ఆశీర్వదించు. దేవునికి స్తోత్రం. 2-3 అయిపోయింది, వెళ్ళనివ్వట్లా. దేవుడిని నన్ను ఆశీర్వదించని పట్టుకుని దేవుడు వేసి కొట్టాడు అంట తొడగూటి మీద. తొడగూటి అవతల అయినా పర్లేదు. నువ్వు ప్రార్థన పోరాటం చేసేటప్పుడు అనారోగ్యాలు సహజమే. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసేవాడు గుండె నొప్పి వస్తుంది, ప్రార్థన చేస్తే జలుబు చేస్తుంది, ప్రార్థన చేస్తే దగ్గు వస్తుంది, దగ్గు వచ్చిందని జలుబు చేసిందని మానేస్తావు ప్రార్థన. యాకోబు ఆపేశాడు ప్రార్థన. నువ్వు ప్రార్థన, కొంతమంది జీవితాలు చెప్తున్నా, అందరిది కాదు. నువ్వు ప్రార్థన మొదలు పెడితే మోకాళ్ళు ఎత్తే చాలు ఏదో ఒక రోగం వచ్చేస్తుంది నీకు. అయినా పోరాడాలి ప్రార్థనలో. యాకోబు తొడగుట్టి మీద దేవుడు కొట్టిన పోరాడాడు, ఆ నొప్పితోనే పోరాడాడు. నాకు తలకాయ నొప్పిని పడుకోలే, జలుబుని పడుకోలే, దగ్గును పడుకోలే. ప్రియ దైవజనమా, ప్రార్థన చేస్తున్నప్పుడు అటువంటి శోధనలు జరుగుతాయి. కానీ నేను చెప్తున్నాను కదా, అఖండ విజయాన్ని పొందుతావు నీవని. నీవు గెలిచితివి అన్నది నీ జీవితంలో, నీ భర్త జీవితంలో, కుటుంబ జీవితంలో, బిడ్డల జీవితంలో, వ్యాపార జీవితంలో, పనుల జీవితంలో ఆ స్వరాన్ని, ఆ యొక్క కర్తవ్యాన్ని నువ్వు చూడబోతున్నావని ప్రభువు మాట్లాడబోతున్నాడు. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు రోగాలు రావటం సహజమే. అనండి సహజమే అని. కాబట్టి నువ్వు ఆ సహజాన్ని సీరియస్గా తీసుకొని పడుకోకూడదు, పోరాడగలగాలి. 5 గంటలకు ప్రార్థనలో కూర్చున్నాడు, 10 అయినా లేగట్ల, 12 అయినా లేగట్ల, 2 అయినా లేగట్ల. అప్పటికి అక్కడ వచ్చేసింది, నొప్పి వచ్చేసింది, కుంటుతున్నాడు. వామ్మో ఊరినాయనోని వదిలేసి పోలా వెనక్కి. నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. ప్రార్థన అంటేనే రోగాల పర్వం. ప్రార్థన చేస్తున్నప్పుడు బలహీనతలు సహజం. దేవునికి స్తోత్రం. అదొక శోధన. దేవుడు అలా పెడుతూ ఉంటాడు, నీవేంటి, నీ విధానం ఏంటని. నువ్వు చిన్నది అని దగ్గేమంటే ప్రార్థన చేయవు. నీ అంతా సోకే, నీతో కొంచెం అని వచ్చిందంటే అయిపోయింది సీను. ఏంటమ్మా ప్రార్థన? దగ్గు వస్తుంది, దగ్గు. అవునా, సరే దేవునికి స్తోత్రం. ఏంటమ్మా? జలుబు. దేవునికి స్తోత్రం. ఆ చీర చూపించక్కర్లేదు. దేవునికి మహిమ కలుగుగాక. నేను ఎంత దగ్గుతో ఉన్నానంటేనండి, ఇంటి దగ్గర రాత్రి అంతా దగ్గుతూనే ఉన్నా ప్రభా. వాక్యం చెప్తున్నప్పుడు దగ్గు రానివద్దు ప్రభా. ఒకవేళ వస్తున్నట్లుగే చెప్తాను. నాకు దగ్గు వస్తుందని ఇంకోటి పిలిచి ప్రసంగం దగ్గర ఇక్కడ ఇంకోటి నిలబెట్టను. నాకు అటువంటి పద్ధతులు నాకు నచ్చవు. నువ్వు గెలవాలంటే పోరాడు ప్రార్థనలో. బలహీనతలు వస్తాయి, రోగాలు నీ మీద దాడి చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయినప్పటికీ ప్రార్థనలో నుంచి లెగని కృపను పొందుకొందువుగాక. కొన్నిసార్లు ప్రార్థనకి సమాధానం రాదు, జవాబు రాదు. కొన్ని గంటలు అయిపోతుంది, రోజులు అయిపోతుంది, నెలలు అయిపోతుంది. ధైర్యం తెచ్చుకో. లేట్ అవుతుందంటే దేవుడు ఏదో ఉన్నతమైన కార్యాన్ని నీ పట్ల చేయబోతున్నాడని. అదే దానికి కారణం. ఆ శిలోహు మందిరంలో అనేక మంది ఆడవాళ్ళు వచ్చి గర్భఫలాల కోసం ప్రార్థన చేసి తిరిగి వెళ్ళంగానే పుట్టుకని పిల్లలు పుడుతున్నారు. ఒకరోజు ఒక అమ్మ వచ్చి ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తుంది, ప్రభువా నా గర్భాన్ని తెరువయ్యా అని.
ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోతే టైం ఎక్కువైపోతుంది, కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది, కానీ పిల్లలు పుట్టట్లేదు. అయ్యా, ఎంతోమంది నా సంఘంలో సాక్ష్యం చెప్తున్నారు కదా, నాకంటే వెనకొచ్చిన ఆడవాళ్ళు ప్రభా పిల్లలు పుడుతున్నారు, నువ్వే ప్రార్థన చేస్తావు మొర విన్నావు కదా అయ్యా, కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా నా ఏడుపును చూస్తున్నావు కదా, నా గర్భం మందు నా బిడ్డని ఇవ్వయ్యా అని. లేట్ అయినా కానీ దేవుడు ఆమెని ఆలక్ష్యం చేయలేదు. దేవునికి స్తోత్రం. లేట్ అయినా సరే దేవుడు ఆమెను తీసి పక్కన పడేయలేదు. ఉన్నతమైన వాడిని దేవుడు హన్నాకి ఇచ్చాడు. తాను మొదలుకొని బేర్షెబా వరకు ప్రవక్త అని పేరు పొందేవాడిని దేవుడు అనుగ్రహించాడు. నీ ప్రార్థనకి కొన్ని సార్లు నీకు లేట్ అవుతుందంటే ఏదో ఉన్నతమైనది దేవుడిని పట్ల జరిగిస్తాడనే లెక్క. విసిగిపోకుండా ప్రార్థన ఆపకుండా ప్రార్థనను మొదలు పెట్టండి. పూట బుద్ధి తెచ్చుకున్న వాళ్ళు. అర్థమైందా? నేనే చెప్తున్నా, ప్రార్థన చేసినప్పుడు రోగాలు రావటం సహజం, అయినా ప్రార్థన ఆపొద్దు. ప్రార్థన చేస్తూ ఉండగా సమాధానం రాకపోవటం సహజం. వచ్చిందాకా పోరాడు. యాకోబు పోరాటంలో 4 అద్భుతమైన విషయాలు దేవునితో మాట్లాడాడు. మొదటిగా, దేవుని యొక్క ప్రణాళిక అతని మీద నెరవేర్చబడాలని పోరాడాడు. రెండవదిగా, శరీరాశల మీద దురాశల మీద దురాలోచనల మీద పోరాడగలిగాడు. ఇక మూడవదిగా చూసుకుంటే, జ్యేష్ఠత్వం కొరకు, ప్రధానత్వం కొరకు, ముందు స్థాయిలో ఉండటం కొరకు పోరాడాడు. ఇక 4వ చూసుకుంటే, ప్రార్థనలో ఆశీర్వాదం వచ్చేంత వరకు, అతను అనుకున్నది జరిగేంత వరకు పోరాడుతూనే ఉన్నాడు. అప్పుడు అంటాడు ప్రభు, నీవు దేవునితో మనుష్యులతో పోరాడి గెలిచితివి అన్న మాట అమృతం పోసినట్టుగా ఉంది యాకోబు జీవితంలో. ఈ పూట స్వరం నువ్వు విందువుగాక, నీ వ్యాపారంలో నువ్వు గెలుచుదువుగాక, మీ చదువుల్లో మీరు గెలుచుదురుగాక, మీ జాబ్స్లో మీరు గెలుచుదురుగాక, మీ సంసార జీవితంలో మీరు గెలుచుదురుగాక, ఆత్మీయ జీవితంలో గెలుచుదురుగాక, ఆధ్యాత్మిక జీవితంలో గెలుచుదురుగాక, ఆర్థిక పరిస్థితుల్లో గెలుచుదురుగాక, ఆరోగ్య పరిస్థితుల్లో గెలుచుదురుగాక, మీరే గెలుచుదురుగాక, మీరు గెలుచుదురు. ఒక్క రోజులో గెలుపు, ఒక్క రోజులో విజయము టైం పట్టింది. భక్తుడు అన్నాడు కదా, యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలుపడెనే శాశ్వత కృప నాకై. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలుపడెనే శాశ్వత కృప నాపై. విడువదే నన్నెల్లప్పుడు విజయ పదమున నడిపించే కృప. విడువదే నన్నెల్లప్పుడు కృప, విజయ పదమున నడిపించే కృప. విడువదే నన్నెల్లప్పుడు. నీవు గెలుచుదివి, నీవు గెలుచుదివి అన్న స్వరం విందువుగాక. నీవు ప్రతి విషయంలో గెలుచుదువుగాక, నిన్ను గెలిపించునుగాక నా ప్రభువు. కృప విజయ పదమున నడిపించే కృప. విడువలేదు నీ ప్రయాస ఎన్నడు, విజయ పదమున నడిపించే ఇప్పుడు. విడువలేదు నీ కష్టము ఎన్నడు, విజయ పదమును ఎక్కించే కృప. విడువలేదు నా ప్రార్థన ఎన్నడు, విజయ పదమున ఎక్కించే కృప. మరువదే నన్నెల్లప్పుడు కృప, విజయ పదమున. అఖండ విజయాన్ని పొందబోతున్న సమయం ఇది, అఖండ విజయాన్ని పొందబోతున్న సమయం ఇది. ఈ పగటి పూట నీ కుటుంబంలో అఖండ విజయమును పొందబోతున్నావు. రిసీవ్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్. విడువదే నన్నెల్లప్పుడు కృప, విజయ పదమున నడిపించే కృప. విడువదే నన్నెల్లప్పుడు కృప, విజయ పదమున కృప. నీ ప్రార్థన ఏది వ్యర్థం అవ్వలేదు, నీ ఉపవాసాలు ఏమీ వ్యర్థం అవ్వలేదు. 9 దెబ్బలు కొట్టావు, 10వ దెబ్బ కూడా కొట్టు.
రాళ్ళు బద్దలైపోతున్న తరుణం ఇది. ఈ 9 దెబ్బలు ఒక్క దెబ్బకి సపోర్ట్ ఇవ్వబోతున్నాయి. ఇన్ని సంవత్సరాలు నీ ప్రార్థన, ఇన్ని సంవత్సరాలు నీ ఏడుపు, ఇన్ని సంవత్సరాలు నీ దుఃఖం, ఇన్ని సంవత్సరాలు నీ శ్రమ, ఇన్ని సంవత్సరాలు నీ పోరాటం చివరి దెబ్బలోనే నిమగ్నమై ఉన్నదని మర్చిపోవద్దు. ఆఖరి వరకు పోరాడు, గెలిచేదాకా పోరాడు. వ్యాపారంలో కానీ, ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ, చదువుల్లో కానీ, ఏ విషయంలోనైనా గెలిచేదాకా పోరాడు. పట్టు వదలొద్దు. గెలిచేదాకా 4 విషయాల్లో పోరాడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యమందు దేవుడు మిమ్మల్ని నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్.